వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. ఇప్పుడు 10 రోజుల తర్వాత ఎగ్జాక్ట్లీ తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ కి సంబంధించి మనందరికీ తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి మరి త్రిముఖ పోటీ ఉండబోతోందా పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి, లేదంటే రెండు పార్టీల మధ్యనే ఉండబోతోందా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రమేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి తెలంగాణలో, ఎట్లా ఉండొచ్చు? 3 పార్టీలు బరిలో ఉన్నాయా నిజంగానే, లేకపోతే రెండు పార్టీల మధ్య పోటీ ఉండబోతోందా? మీ అనాలిసిస్ ఏంటి? ఈసారి తప్పకుండా 3 పార్టీలు త్రిముఖ పోటీ ఉంటుంది. ప్రత్యేకించి తెలంగాణలో ధ్వంసమైన తెలంగాణ, వాస్తవానికి తెలంగాణ సాధించింది వారి హక్కులతో పాటు ఉద్యమం ఉవ్వెత్తున లేవటం మూలంగా ఏదో మంచి జరుగుతుందని తెలంగాణ ఉద్యమం బాగా జరగటం మూలంగా తెలంగాణ వచ్చింది. కానీ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు తెలంగాణ అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయాయి. ధ్వంసమైన క్రమంలో కేసీఆర్ మీద జనానికి బాగా విపరీతంగా వ్యతిరేక భావం వచ్చింది. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకత తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ మాత్రం కాదు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా అంతకు మించి కేసీఆర్ మీద వ్యతిరేక భావం ఉంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ బండి సంజయ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కొంత ఒక బాగా వేగవంతంగా జనంలోకి వెళ్ళింది బీజేపీ. కొంత జనం అటు మొగ్గు చూపారు. బీజేపీ మాకు ఉంటే బాగుండు అనే క్రమంలో బీజేపీకి టీఆర్ఎస్ కు అంతర్లీనంగా ఒప్పందం జరిగింది అనే భావన ఎప్పుడైతే జనానికి సంకేతాలు అందాయో, బండి సంజయ్ని ఎప్పుడైతే తొలగించారో ఆ క్రమంలో జనానికి విషయం అర్థమైంది. ఆ విధంగా ప్రచారం కూడా జరిగింది. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఒకటే కాబట్టి మాకు టీఆర్ఎస్ ని ప్రత్యేకంగా వ్యతిరేకించే వాళ్ళు కావాలని వాళ్ళు కాంగ్రెస్ తెచ్చుకున్నారు. అది అసెంబ్లీ ఎన్నికల విధానం. ఇక్కడ పార్లమెంట్ దగ్గరికి వచ్చరికి ఏమవుతుందంటే బీజేపీ మీద కొంత వ్యతిరేక భావం అనేది టీఆర్ఎస్ అనుకూలం అనే భావంతో కూడి ఉన్నప్పటికీ కూడా మోడీని చూస్తున్నారు కాబట్టి దేశ భద్రత, దేశానికి సంబంధించిన అంశాలు, కాసింత మతపరమైన అంశాలు కూడా కొంత ఉండొచ్చు అంతర్లీనంగా. జాతీయ భావం ఎన్ని కలిపి ఏమవుతుందంటే మోడీని చూస్తున్నారు కాబట్టి బీజేపీ వైపు కూడా జనం మొగ్గు చూపుతున్నారు ఈ ఎన్నికల్లో. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఉన్న బలం మిగతా వారితో పోల్చుకుంటే ఎక్కువ కాబట్టి ఆ పార్టీ కూడా గట్టి పోటీతో ఉంది. ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్ అనేది మొన్నదాకా అధికారంలో ఉంది కాబట్టి అదంతా ఎనిక్కిపోయినట్టు అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే కొంచెం బలహీనంగానే ఉంది. పోటీ మాత్రం ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, లేదా మజ్లిస్ ఉన్నారు. వీటన్నిటితో పోల్చుకుంటే లీడింగ్ ఉన్న పార్టీలు ఈ 3 కాబట్టి త్రిముఖ పోటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం 9 లోక్సభ స్థానాలు గెలిచింది సార్. ఈసారి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది? అన్ని అయితే రావు, 80% అని రావు. చాలా లీస్ట్ థర్డ్ లీడింగ్ లో ఉండే అవకాశం ఉంది. త్రిముఖ పోటీ ఉన్నప్పుడు కూడా థర్డ్ లీడింగ్ లో ఉండే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ మాత్రం ఏంటంటే ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ అధికార బలం అనేది కాసింత ఉపయోగించుకుంటారు కనిపించకుండా కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ. అది జనం మాత్రం బీజేపీ కొంత మొగ్గు చూపుతున్నప్పుడు కూడా అసలు కరెక్ట్ చెప్పాలంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వాతావరణం ఉంది. కానీ టీఆర్ఎస్ ని తక్కువ వేయడానికి వెళ్ళదు. టీఆర్ఎస్ మాత్రం 9 అప్పుడు వచ్చినప్పటికి కూడా ఇప్పుడు అంత దూరం వెళ్ళదు. చాలా ఎన్నిక ఉంటుంది, చాలా తక్కువ వస్తాయి. ఓకే.